హలో అందరికీ, క్యారెట్ ఫ్రై చేసుకుందామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు నేను స్కిప్ చేస్తున్నా, మీరు కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని కాస్త ఎల్లోయిష్ కలర్ రావాలి. కొద్దిగా ఎల్లోయిష్ కలర్ వచ్చేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా ఎల్లోయిష్ కలర్ రాగానే మనం క్యారెట్స్ వేసుకోవాలి. క్యారెట్స్ వేసుకొని కొద్దిగా కలుపుకొని మధ్య మధ్యలో చిన్న మంట పెట్టుకొని కలుపుతూ ఉండాలి. నేను ఎప్పుడూ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటాను. మూత పెట్టుకొని కొద్దిగా మగ్గిన తర్వాత మధ్యలో ఎల్లుల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం మనకి తగినంత వేసుకోవాలి. ఆల్మోస్ట్ మగ్గేసిన తర్వాత ఎండు కొబ్బరి పొడి కొద్దిగా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. క్యారెట్ ఫ్రై ఇలా చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఇంతటితో క్యారెట్ ఫ్రై అయిపోయింది.